పాత చుట్టం, పాత చింతకాయ పచ్చడి రెండు చాలా విలువైనవి. చింతకాయ పచ్చడి ఎంత పాతబడితే అంత రుచి, అంత ఆరోగ్యం. చింతకాయ తొక్కుతోటి పచ్చడి ట్రై చేస్తుంటారు, కానీ ఇలా ఎప్పుడైనా రైస్ ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, వారంకి ఒక్కసారైనా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఒక మిక్సీ జార్లోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెమ్మలు మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత, చింతకాయ తొక్కు కొంచెం కచ్చపచ్చ నూరి ఉంటారు కాబట్టి దాన్ని కూడా మెత్తగా ఒకసారి రుబ్బుకొని అన్నంలో కలిపి పక్కకు పెట్టుకొని, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని, అందులో పోపు దినుసులు వేసుకొని, అలాగే కొన్ని పల్లీలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు అలాగే ఉప్పు వేసి ఆనియన్స్ మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం కలిపి పక్కనుంచుకున్న రైస్ ని ఈ పోపులో వేసి ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నాము అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ.